ఓకే, గోళం యొక్క ఘనపరిమాణం ఎంత అంటే ఇది కూడా సేమ్ మళ్ళీ అర్థమెటిక్ టాపిక్ కోసమే. గోళం యొక్క ఘనపరిమాణం కావాలంటే గోళం ఘనపరిమాణం ఫార్ములా 4/3 πr³. ఇక్కడ ఒకటే ఒక అన్నౌన్ టర్మ్ ఉంది, ఒకటే ఒక అన్నౌన్ టర్మ్. ఏది? ఆర్ వాల్యూ. ఆర్ వాల్యూ తెలిస్తే మన ఆన్సర్ చేసినట్టే. అది ఎంత అని కాదు, ఆన్సర్ చెప్పగలము అంతే. ఓకే, గోళం యొక్క ఘనపరిమాణం ఎంత, వాల్యూ ఎంత అడగట్లేదు. దీనికి ఆన్సర్ మనం చెప్పగలమా అంటే చెప్పగలగాలి అంటే అక్కడ అన్నౌన్ టర్మ్ ఏముంది? ఆర్ వాల్యూ ఉంది. ఆర్ వాల్యూ విలువ కనుక్కుంటే చాలు. ఓకే, చూద్దాం. గోళం యొక్క ఉపరితల వైశాల్యం 5 సెంటీమీటర్లు. గోళం యొక్క ఉపరితల వైశాల్యం 5 సెంటీమీటర్ వ్యాసార్థంగా గల వైశాల్యంకు సమానం అంట. ఓకే, వాడు ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ వన్ ద్వారా ఫస్ట్ స్టేట్మెంట్ సర్ఫేస్ ఏరియా అంటే స్పియర్ యొక్క గోళం యొక్క ఉపరితల వైశాల్యం వచ్చి 4πr². 4πr² దేనికి సమానం అంటే ఇక్కడ సర్కిల్ యొక్క ఏరియాకి సమానమట. πr²కి సమానం. ఇక్కడ ఆర్ వాల్యూ వాడిచ్చాడు. ఎంత రేడియస్? 5 సెంటీమీటర్ రేడియస్తో ఉండేది కాబట్టి పై క్యాన్సల్. ఓకే, 4 × r² ఈక్వల్ టు ఇక్కడ 5 వాల్యూ ఎంత అంటే 5². ఓకే, దేర్ఫోర్ r ఈక్వల్ టు 5² / 4 అవుతుంది. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే మనం 5/2 హోల్ స్క్వేర్గా. ఓకే, ఎందుకంటే 5² వాల్యూ 5², 2² వాల్యూ 4. అప్పుడు ఇక్కడ స్క్వేర్ క్యాన్సల్ అయిపోతే ఆర్ వాల్యూ 5/2. అది ఎంతైనా కానీ విలువ ఆర్ వాల్యూ కనుక్కున్నాగా. ఇప్పుడు ఆర్ వాల్యూని తీసుకొచ్చి మనం 4/3 π అంటే 22/7 r³ అంటే 5/2 హోల్ క్యూబ్. దీంట్లో ఈ ఈక్వేషన్ ఎక్కడ ఏమైనా అన్నౌన్ టర్మ్స్ ఉందా? ఏది అన్నౌన్ టర్మ్స్ లేదు. ఆన్సర్ ఇది ఏదో ఒకటి వస్తుంది. అది పాయింట్లో వస్తుందా, భిన్నాలో వస్తుందా, ఫ్రాక్షన్లో, అది ఏదైనా రావచ్చు. ఆన్సర్ చెప్పగలుగుతున్నామంటే చెప్పగలుగుతున్నాం. కాబట్టి మనము ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా ఆన్సర్ ఇది రాబట్టగలం. సెకండ్ వన్ చూద్దాం. గోళం యొక్క వ్యాసార్థం ఒక చతురస్రం యొక్క చుట్టూ కొలతకు సమానం. గోళం యొక్క వ్యాసార్థం రేడియస్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంట. చతురస్రం యొక్క చుట్టూ కొలతకు సమానం అన్నాడు. ఆర్ ఈక్వల్ టు 4a. అప్పుడు ఇక్కడ ఆర్ వాల్యూ తెలీదు, ఏ వాల్యూ ఎంతకన్నా తెలియదు. ఆర్ వాల్యూ కావాలంటే ఏ వాల్యూ తెలియాలి. ఇక్కడ ఏ వాల్యూ గురించి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి రెండో వన్ ద్వారా మనం ఆన్సర్ చెప్పలేము. కాబట్టి ఆన్సర్ ఒకటో స్టేట్మెంట్. ఆన్సర్ మన జవాబు చెప్పగలగడానికి ఒకటో ప్రశ్న, ఒకటో ప్రకటన మాత్రమే మనకు సమాధానం ఇవ్వగలము.